సంపాదించడానికి. What is producing? अस्सलामुअलैकुम, హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. ఆప్కి ఆవాజ్ మహిళా కార్యదర్శి శక్తి ద్వారా మాట్లాడుతున్నాను. ఎండాకాలం అలా వెళ్తూ దారిలో చల్లగా చెట్టు నీడన ఎక్కడైనా కనిపిస్తే అక్కడ కలర్ రాసుకోవాలని అనిపిస్తుంది కదా. అలాంటి ఫీల్డ్లోనే పనిచేస్తుంది మన తిరుగా పద్మా గారు. మనం ప్రతి ఒక్కరికి ఉమెన్స్ డేకి అందరినీ పిలిచి పెద్ద పెద్ద వాళ్ళను, సెలబ్రిటీస్ను, లాయర్లను, డాక్టర్లను, ఇంజనీర్లను, ఇంకా వేరే వేరే ఫీల్డ్లో ఉన్న వారిని, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని పిలిచి మనం సన్మానాలు చేసుకుంటాం. కానీ ఇలాంటి వాటిని మనం మర్చిపోతున్నాం. మనకు సేవ చేస్తూ తెల్లవారు నుంచి రాత్రి వరకు మనకెన్నో విధంగా సహకరిస్తూ ప్రజలకు కావలసిన వాటిని సమకూర్చడానికి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల్లో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తూ తమ పనిని తాము చేసుకుంటూ పోతూ మనకు సేవలు అందిస్తున్న ఇలాంటి మహిళలను మనం మర్చిపోతాము. అందుకే ఈసారి ఇలాంటి వారికి సన్మానాలు కూడా చేయాలని మేము నిర్ణయించుకొని ఆప్కి ఆవాజ్ సమితి జిల్లా కార్యదర్శి మహిళా వింగ్స్ తరఫున మేము దీనిని పిలిచి సన్మానించడం జరిగింది. అందరికీ, మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతిరోజు ఉమెన్స్ డేని ఈ ఒక్క రోజు అనే కాదు. ఆప్కి ఆవాజ్ సమితి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయింది సుమారుగా. కానీ మహిళలకు ఎక్కడ స్వాతంత్రం లభించడం లేదు. ఎక్కడో ఒక చోట మనం వింటూనే ఉన్నాము. గాంధీజీ కూడా చెప్పారు, అర్ధరాత్రి ఎప్పుడైతే ఒంటరిగా మహిళ రోడ్డుపై ఒంటరిగా నడిచి క్షేమంగా ఇంటికి వస్తుందో అప్పుడు నిజమైన స్వాతంత్రం అని. కానీ ఈరోజు మేము చూస్తున్నాము, ఇక్కడ చూస్తే మానభంగాలు, మర్డర్లు, హత్యలు, వారిని పాశవికంగా అత్యాచారం చేయడం, ఎన్నో ఇలాంటి సంఘటనలను చూస్తూ కూడా ఉన్నాము మనము. సో దీనికి కారణం ఒక వంతు మద్యం కూడా. సో మద్యంపై మన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని దృష్టి సారించి వీటిని నిషేధించి మద్యపాన నిషేధాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. నేను ప్రభుత్వానికి ఒకే ఒకటి విన్నవించుకుంటున్నాను. మహిళల మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరు మాట ఇచ్చిన ఉచిత బస్సు సర్వీసు మహిళలకు అది అమలు చేయాలని, ఒంటరి మహిళా పథకం కూడా అమలు చేయాలని, ఇంకా ఏవేవైతే మీరు వాగ్దానం చేశారో మహిళలకు ఇస్తామని అన్ని పథకాలు అమలులోకి తెచ్చి ముఖ్యంగా మద్యాన్ని నిషేధించాలని ఆప్కి ఆవాజ్ సమితి తరఫున జిల్లా కార్యదర్శి షేక్ రివానా నేను విన్నవించడం కాదు, డిమాండ్ చేస్తున్నాము.